లాస్ట్ ఎలక్షన్లో 2019లో 150 సీట్లు వచ్చిన తర్వాత జగన్ వర్గీయులు జగన్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే పోతే ఒక 50 సీట్లు పోతాయి, 100తోనైనా మాదే పరిపాలన. ఇప్పుడు కూటమిది కూడా అదే ధోరణి కనిపిస్తున్నట్టు. రాజకీయాల్లో ఎప్పుడూ లెక్కలు, అర్థమెటిక్స్, మ్యాథమెటిక్స్ పనిచేయవు. రాజకీయాల్లో అందులో ఎన్నికల రాజకీయాల్లో కేవలం భావోద్వేగాలు పనిచేస్తాయి. ఆ రోజు ఆ క్షణంలో ప్రజల్ని ఏ భావోద్వేగం ప్రేరణ కలిగిస్తుందో దాన్ని బట్టి ఓటేస్తారు. అంతేగాని ఇప్పుడు పోయినసారి 60,000 మెజార్టీ ఇచ్చిన సీట్లలో ఈసారి 30,000 మైనస్ అయిన సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. 5 ఏళ్లలో 60,000 మెజార్టీతో గెలిపించిన వాడిని 30,000 మైనస్తో ఓడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాడు గెలిచినోడు 60,000 కదా, ఒక 30,000 మంది మారిపోయినా ఇంకా నాకు 30,000 మెజార్టీ వస్తుందని అనుకుంటే తప్పది. 60 కాక ఇంకో 30 కూడా పోయినాయి. ప్రభుత్వం కూడా అంతే. ఇప్పుడు ఆయన 160 సీట్లు వచ్చినాయి, ఒక 60 పోతాయేమో, 100 గెలుస్తామేమో అనుకుంటే పొరపాటు. పోవడం అంటూ తగ్గిన తర్వాత 160, 159 కావడం మొదలుపెట్టిన తర్వాత అది 59 కావచ్చు, 9 కూడా కావచ్చు. డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కడ ఆగుతుందో ఎందుకు ఆగుతుందో ఎవరు చెప్పలేరు. డౌన్ఫాల్ కాకుండా చూసుకోవడం రాజకీయ నాయకుడి బాధ్యత. ఆ డౌన్ఫాల్ కాకుండా చూసుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయితే ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొండ మీద నుంచి రాయి మధ్యలో ఆగదు, అది కిందకు వచ్చి పడుతుంది. కొండ మీద నుంచి రాయి దొల్లుకుంటూ వచ్చి